సో గైస్, జోరందుకున్న నియామకాలు యుఎస్ డేటా రిలీజ్. సో నేను ఇదే విషయం 4-5 డేస్ బ్యాకే చెప్పాను. భారీగా ఉద్యోగాలు రాబోతున్నాయి, మరి ప్రిపేర్డ్ ఉండండి అని చెప్పి 1 వీక్ 10 డేస్ ముందే దీని గురించి అప్డేట్ చేశాను. ఇప్పుడు రీసెంట్గా ఇంకొక సర్వే కూడా ఇదే చెప్తా ఉంది. అండ్ కాస్ట్ కటింగ్ పేరు కానీ, ఇంటర్నేషనల్ వాట్ ఎవర్ ఇట్ మే బి, కంప్యూటర్ టెక్నాలజీ, రకరకాల సిచ్యువేషన్స్ వల్ల యుఎస్లో చాలా ఘోరంగా అయిపోయిన పరిస్థితి. చాలా మంది అక్కడి నుంచి ఇండియా రావాలనుకుంటున్నారని చెప్పి నేనే చెప్పడం జరిగింది. అండ్ ఇప్పుడు యూఎస్‌లోని కంప్యూటర్ టెక్నాలజీ ఇండస్ట్రీ అసోసియేషన్ ఈ రీసెంట్‌గా ఒక డేటా అనేది రిలీజ్ చేసింది. ఈ డేటా ఈజ్ అబౌట్ ఏంటి అంటే, ఐటీ కంపెనీల ప్రాజెక్ట్‌లు పెరగబోతున్నాయి. ఇదేదైతే ఉందో, ఈ వేవ్ అనేది ఆల్రెడీ ఇండియాలో స్టార్ట్ అయింది. స్టార్ట్ అయింది. కాల్స్ అనేవి విపరీతంగా పెరుగుతున్నాయి. వెరీ రీసెంట్‌గా ఒకటి ఏంటి అంటే, బ్యాక్‌గ్రౌండ్ వెరిఫికేషన్ కూడా లైట్ అవుతుంది. డాక్యుమెంట్స్ సంబంధం లేదు. ముందు మీకు వచ్చి కంపెనీలో జాయిన్ అవ్వండి అని చెప్పి పిలుస్తా ఉన్నారు. అది మనం అందరం తెలుసుకోవాలి. ఇక డేటా విషయానికొస్తే దాదాపు యూఎస్‌లో ఐటీ ప్రాజెక్ట్‌లు పెరుగుతున్నాయి. అండ్ ఇంకోటొచ్చేసి ఏంటి అంటే, లాస్ట్ మంత్‌లో 6,000 మెంబర్స్‌ని అమెరికాలో టెక్ కంపెనీలు రిక్రూట్ చేసుకున్నాయి. అండ్ యూఎస్‌లోని ఇండియన్ కంపెనీస్‌లో టీసీఎస్‌లో 50,000 ఇది ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకున్నాము. అండ్ దాని తర్వాతొచ్చేసి యూఎస్‌లో ప్రెజెంట్ ఏంటి అంటే, ఇండియన్ కంపెనీస్ షేర్ వచ్చేసి 2% దాకా ఉంది. అండ్ దాదాపు 5,00,000 వరకు లాస్ట్ అంటే 2023లో చాలా 5,00,000 వరకు జాబ్స్ అనేవి తీసేయడం జరిగింది ఓవరాల్‌గా. బట్ Q4 రిజల్ట్స్ అనేవి మెరుగ్గా ఉండడం వల్ల హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్ అనే సంస్థ కూడా కమింగ్ డేస్‌లో చాలా బాగుండబోతుందని చెప్పి అప్డేట్ అయితే వచ్చింది. రైట్. ఇప్పుడు మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటి అంటే, ప్రెజెంట్ ఉన్న సినారియోలో ఏదైతే ఉందో, చాలా హ్యూజ్‌గా కొత్తగా ప్రాజెక్ట్‌లనేవి రాబోతున్నాయి. ఇంకా కొన్ని చెప్పొద్దు గానీ, వెరీ రీసెంట్ డేస్‌లో బీజీవీ ఎలా జరుగుతుంది అని చెప్పొద్దు గానీ, చెప్తే మళ్ళీ దాన్ని గూడా మీరంతా పబ్లిక్‌లో జెప్పేస్తున్నారు. ఇప్పుడు మనం ఏం జేసినా, ఏం జెప్పినా నీ దగ్గర స్కిల్ ఉందా? నీ డాక్యుమెంట్స్‌తో పనిలే. నువ్వు జాబ్‌ని మేనేజ్ చేసుకుంటున్నావా? నీ డాక్యుమెంట్స్‌తో పని లేదు. డౌటే లేదు. ఎందుకంటే కాల్స్ ఎక్కువున్నాయి ఇప్పుడు. కాల్స్ ఎక్కువుంటే ఎప్పుడైనా బీజీవీ తక్కువ జరుగుతుంది. కంపెనీ మారాలనుకున్నా, అనాటి నుంచి ఐటీలోకి రావాలనుకున్నా, కొత్తగా మన కెరియర్ స్టార్ట్ చేసుకోవాలనుకున్నా, ఎక్కువ ప్యాకేజ్ తెచ్చుకోవాలి అనుకున్న టైం అవసరం ఉన్నప్పుడు మాత్రమే రైట్ టైమ్‌లో పట్టుకోవాలి. డెఫినైట్‌లీ థిస్ ఈస్ ద రైట్ టైమ్. ప్లాన్ చేసుకోండి గైస్. ప్లాన్ చేసుకోండి. టైమ్ వేస్ట్ చేసుకోవద్దు. కమింగ్ డేస్‌లో ఐటీ ప్రాజెక్ట్‌లు భారీగా పెరగబోతున్నాయి. ఐటీ ప్రాజెక్ట్‌లు పెడితే ఆబ్వియస్‌లీ జాబ్స్ కూడా పెరుగుతాయి. అర్థం చేసుకోండి. ఆర్టికల్స్ చాలా వచ్చాయి. చూడండి వీటి గురించి నేను చెప్పేది నిజమా అబద్ధం అనేది. ఒక్కసారి గూగుల్ చేయండి. గూగుల్‌లో మస్తు ఆర్టికల్స్ ఉంటాయి. ఇండియా టుడే, న్యూస్ టుడే ఇలా మస్తు ఆర్టికల్స్ అనేవి వచ్చాయి. అన్నిట్లో చూడండి ఒకసారి. ఓకే. థాంక్ యూ. ఆల్ ది బెస్ట్.